గోసేవ అంత గొప్పది. అందుకే పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినందురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు. కేవలము వాటి గురించి చెప్పుకున్నా, వాటిని చూసినా దురితములు తొలగిపోతాయి. అంత గొప్ప ప్రాణి సృష్టిలో ఆవు ఒక్కటే. మాతృశబ్దం చేత అన్వయం గోమాత అంటారు. అందుకే కాబట్టి అటువంటి గోవు ఎక్కడుంటుందో దానిని ఎవరు సేవిస్తున్నారో వాడు తన ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎంత హేళగా వెళ్ళిపోతాడో, శరీరం విడిచిపెట్టిన తరువాత పుణ్యలోకములకు అంత తేలికగా వెళ్ళిపోతాడని వ్యాసవాక్కు. దాన్ని తిక్కన గారు యథాతథంగా ఆంధ్రీకరించారు. అటువంటి గోసేవ నాకు మిక్కిలి ప్రీతిపాత్రం. నిత్యం చెయ్యవలసినటువంటి ధర్మంలో అగ్నికార్యం అత్యంత ప్రధానం. దానికి మినహాయింపు లేదు. నిజానికి అందరూ అగ్నికార్యం చెయ్యాలి. వైద్యనాథ దీక్షితీయం చదివితే